హాయ్ ఫ్రెండ్స్, ఏంటి చిక్కుడుగాయలు ఏంటి అనుకుంటున్నారా అండి? పూజ గదులు ఏంది ఇలా పెట్టారా అని. ఇవాళ రజసప్తమి కదండి, చిక్కుడుగాయలతో ఇలా రథాన్ని చేసి పూజ మందిరంలో పెడితే మంచిదని పెట్టానండి. అంతే, దానికి కావాల్సిన నైవేద్యం చేసుకుందాం. చక్కగా పాలు తెప్పించానండి, గిన్నె పెట్టి చక్కగా వేడి చేయాలండి. పాలు మరిగాక కొంచెం రైస్ కడిగి పక్కన పెట్టుకుని వేయాలండి. రైస్తో సమానంగా కొంచెం పెసరపప్పు వేసానండి. వేరే గిన్నె పెట్టి చక్కగా నెయ్యి వేసి జీడిపప్పులు వేయించానండి. లైట్గా గోల్డ్ కలర్ వచ్చేసేపు వేయించి పక్కన పెట్టాలి. మళ్ళీ గిన్నె తీసుకొని చక్కగా బెల్లం దంచాలేసి కొంచెం వాటర్ పోసి కొంచెం మరగాలండి. లేకపోతే బియ్యం లేస్తే బెల్లం ఎమ్మట ఇరిగిపోతుంది, మనం తినడానికి టేస్ట్ ఉండదు. కొంచెం యాలకుల పొడి, జీడిపప్పులు, కిస్మిస్లు వేసి పక్కన పెట్టేసేయాలండి. చుక్కుడాకులు తీసుకొచ్చుకొని దేవుడి మందిరంకి కూడా పాయసం తీసుకుపోయి పెట్టాలండి చుక్కుడాకులల్లో. అట్లనే నేను కొంచెం తులసమ్మ కాడ కూడా ముగ్గేసుకొని చేశానండి. చక్కగా తులసమ్మ కాడ కూడా చిక్కుడుగాయలతో రథాన్ని చేసి వేసానండి. కూర్చొని పాయసం పెట్టి చక్కగా కొద్దిసేపు ఆదిత్య హృదయం, సూర్యాష్టకం చదవండి వీలున్న వాళ్ళు. వీళ్ళైన వాళ్ళు సూర్యనారాయణ నమస్తుత్య అని అనుకోండి. వీలు లేని వాళ్ళు ఓం సూర్యనారాయణాయ నమః అనుకోండి. అంతే, నేనైతే ఇలా సింపుల్గా పూజ చేసుకున్నానండి.